హాయ్! ఇదొచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డులో వెస్ట్ ఫేసింగ్‌లో 127 గజాల్లో కట్టిన ఈ ఎదురుగా ఉన్న కొత్త జీ+1 ఇల్లు ఫర్ సేల్ ఉంది మనకి. ఆ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు. చాలా డీసెంట్‌గా వచ్చింది. అంతేకాకుండా మీకు ఇక్కడ ప్లాంటేషన్ స్పేస్ కూడా వదిలిపెట్టారు. తర్వాత చూసుకుంటే ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మీకు పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయించి ఉంది. విత్ ఎల్ఈడీ లైట్స్ అయితే వచ్చింది. అండ్ పార్కింగ్‌లో ఫ్లోరింగ్ వచ్చేసి మీకు గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి. పార్కింగ్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి చాలా డీసెంట్‌గా వచ్చిందండి. మనకి ఫాల్ సీలింగ్ కలర్ కస్టమర్ చాయిస్ కోసం అని చెప్పేసి వదిలిపెట్టారు. అండ్ ఎదురుగా వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చింది. అండ్ ఈ పార్కింగ్‌లో ఉన్న వాల్‌కి చూసుకుంటే 3D ఎలివేషన్ వాల్ టైల్స్‌తో అయితే చాలా నీట్‌గా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మీకు వచ్చేసి 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి వెంటిలేషన్ కోసము. అండ్ ఇది వచ్చేసి హై క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ డోర్ అండి. ఈ డోర్ ఫ్రేమ్ కూడా మొత్తం ఇండియన్ టేక్ వుడ్. అండ్ ఈ డోర్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మీకు గ్రిల్ అండ్ గ్లాస్ ప్యానెల్‌తో అయితే విండోస్ రావడం జరిగింది వెంటిలేషన్ కోసము. టేక్‌వి 2 డోర్లు వచ్చాయండి. ఓపెన్ చేస్తే ఫ్లోరింగ్ అంతా వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది. అండ్ ఈ హాల్ చూడొచ్చు చాలా విశాలంగా వచ్చింది. మనకి మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా అయితే ప్లాన్ చేశారు. అండ్ మీకు పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి పీఓపీ ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ మీకు ఇక్కడ ఎదురుగా వాల్లోనే టీవీ యూనిట్ అనేది ఇన్బిల్ట్ చేయించి ఉందండి. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఇటు నార్త్ సైడ్ వచ్చేసి 2 పెద్ద యూపీవీసీ స్లైడ్ విండోస్ వచ్చాయి విత్ గ్లాస్ అండ్ గ్రిల్. అంతేకాకుండా మస్కిటో మెష్ కూడా వచ్చింది. అండ్ ఈ టీవీ యూనిట్కి రైట్ సైడ్లో మీకు పూజ గది రావడం జరిగింది. సో కంప్లీట్ వాస్తు ప్రకారం ఉంది. పూజ గది వచ్చేసి ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంది. మీకు పూజ గది అండ్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించి ఉంది. లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. అండ్ ఈ కిచెన్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ అండి. ఇది మంచి కంఫర్టబుల్గా ఉంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది. అంతేకాకుండా వాల్కి వచ్చేసి డిజిటల్ గ్లాసీ సెరామిక్ కిచెన్ వాల్ టైల్స్ అయితే వచ్చాయి. వాటితో పాటు ఇక్కడ బ్యాక్ సైడ్ షెల్ఫ్స్ మీకు పైన సబ్జా కూడా వచ్చింది. సో మంచి కంఫర్ట్గా కిచెన్ ఐటమ్స్ అన్ని కిచెన్లోనే ఉంచుకునే విధంగా అయితే కిచెన్ డిజైన్ చేశారు. తర్వాత చూసుకుంటే ఈ కిచెన్ బ్యాక్ సైడ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఒక సైడ్ మొత్తం మనకి షెల్ఫ్స్ సబ్జా వచ్చాయి. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఆల్రెడీ వేయించున్నాయి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి మెయిన్ డోర్ పక్కలో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చిందండి సైజు మీరు చూడొచ్చు ఇక్కడ. ఒక సైడ్ మొత్తం షెల్ఫ్స్ సబ్జా వచ్చాయి. అంతేకాకుండా మీకు అల్మారా పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా యూనిక్గా అండ్ చాలా డీసెంట్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు ఇక్కడ. ఈ ఫాల్ సీలింగ్ కలర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ కోసం అని చెప్పేసి వదిలిపెట్టారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్దగా వచ్చింది అండ్ వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది ఈ రూమ్లో. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. అండ్ ఈ వాష్రూమ్స్ వచ్చేసి మీకు వాటర్ ప్రూఫింగ్ ఆల్రెడీ చేయించి ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇండియన్ కమోడ్ వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మీకు వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వచ్చింది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ వచ్చింది. ఈస్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే కనుక మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఫీట్ గల్లీ వచ్చిందండి. అండ్ ఆ కార్నర్లో వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు. అంతేకాకుండా మనకి ఈ కార్నర్లో వచ్చేసి బోర్వెల్ వచ్చింది. అండ్ ఈ పక్కలే మనకు వాటర్ స్టోరేజ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ గురించి అండి. తర్వాత మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK అయితే రావడం జరిగింది. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చేసి మనకి ఇక్కడ గేట్ పక్కన వచ్చాయి. అంతేకాకుండా ఈ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసి ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ వదిలిపెట్టారు. సో ఇది వాష్ ఏరియా, మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి ఆల్రెడీ బెడ్రూమ్స్కి రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. స్టెప్స్ చూసుకుంటే హైట్ తక్కువ ఉండి గ్రానైట్ ఫినిషింగ్తో స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో వచ్చిందండి. 3 ఫీట్ విడ్త్ ఉండి మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే మనకి ఇక్కడ స్టెప్స్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఫస్ట్ ఫ్లోర్ వరండాలో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్లో గ్లాస్ అయితే రావడం జరిగిందండి. మంచి వెంటిలేషన్ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి మెయిన్ డోరు చుట్టూ ఉన్న 3D ఎలివేషన్ టైల్స్ సేమ్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్లున్నాయో అవే వచ్చాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ వరండాలో వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ ఎల్ఈడి లైట్స్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్పేస్ కూడా కలిసి రావడం వల్ల హాల్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చిందండి. హాల్తో పాటు ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ యూనిట్ స్ట్రైట్గా ఎదురుగా ఉన్న గోడకు వస్తే ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్కి మీకు రైట్ సైడ్లో వచ్చింది. అండ్ కిచెన్ కూడా పెద్దగా వచ్చింది. రూమ్స్ కూడా కొంచెం సైజెస్ పెరిగాయి. సో మీరు ఇదంతా చూస్తూ ఉండండి, నేను డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తాను మీకు. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్ అండి. 127 గజాలు. వెస్ట్ ఫేసింగ్. ఎదురుగా ఉన్నదేమో 33 ఫీట్ రోడ్డు. అండ్ డైమెన్షన్ వచ్చేసి 30/38.1 అండి. మనకి రోడ్డు సైడ్ విడ్త్ వచ్చేసి 30 ఫీట్ వచ్చింది. డీప్ వచ్చేసి 38.1 ఫీట్ వచ్చింది.
స్లాబ్ ఏరియా వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ వచ్చింది ఒక్కో ఫ్లోర్కి. మనకి టోటల్గా చూసుకుంటే 2200 స్క్వేర్ ఫీట్లు వచ్చింది. బోర్వెల్ వచ్చేసి 230 ఫీట్ వేశారు. బట్ మనకి వాటర్ 50 ఫీట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా బోర్ అయితే ఎక్కువ వేయించారు. అంతేకాకుండా మీకు మంచినీటి కనెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకుంటే టోటల్ రెడ్ బ్రిక్ యూజ్ చేశారండి. అండ్ మొత్తం ఇసుకతోనే కట్టారు, ఎలాంటి డస్ట్ అనేది యూజ్ చేయలేదు. అంతేకాకుండా వీళ్ళు స్టీల్ వచ్చేసి సర్వోత్తమ్ స్టీల్ వాడారు. అండ్ సిమెంట్ విషయానికి వస్తే స్లాబ్కి వచ్చేసేమో అల్ట్రాటెక్ సిమెంట్ వాడారు స్లాబ్ అండ్ పిల్లర్స్కి. అండ్ మిగతా వాల్స్కి వచ్చేసేమో భారతీ సిమెంట్ యూజ్ చేశారు. అండ్ మంచి క్వాలిటీ గల ఇండియన్ టేక్వుడ్ డోర్ ఫ్రేమ్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోను ఫస్ట్ ఫ్లోర్లోను అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి పార్కింగ్లో మొత్తం ఇంటి లోపల వచ్చేసేమో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ మనకి పార్కింగ్లో వచ్చేసేమో 3D ఎలివేషన్ వాల్ టైల్స్తో అయితే వచ్చింది. అండ్ కిచెన్లో వచ్చేసి డిజిటల్ గ్లాసీ సెరామిక్ కిచెన్ వాల్ టైల్స్ అయితే వేశారు. మనకి విండోస్ చూసుకుంటే యూపీవీసీ స్లైడ్ విండోస్ వచ్చాయండి విత్ గ్రిల్ గ్లాస్ అండ్ మస్కిటో మెష్ వచ్చింది. అండ్ ఇంటి లోపల మొత్తం వచ్చేసి మనకి పిఓపి ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ ఎల్ఈడి లైట్స్ మనకి పార్కింగ్లో కూడా వచ్చింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరండా వచ్చేసి మనకి 6 ఫీట్ వదిలేరు ముందు సిట్అవుట్ స్పేస్. అండ్ పైన మనకి అందులో ఫాల్ సీలింగ్ వరండాలో వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే చేయించి ఉంది. అండ్ స్టెప్స్ వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చాయి, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిప్ రైల్తో వచ్చింది. అండ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి. అండ్ 100% వాస్తు ప్రకారం అయితే కట్టారు. మీకు ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అంతేకాకుండా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్టెప్స్ కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఏరియా వచ్చేసి రోడ్ నెంబర్ 9 సిలికాన్ మిడోస్ అండి, రాంపల్లి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 నుంచి అయితే 3.5 కిలోమీటర్స్ వస్తుంది సిటీలోకి. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ అండ్ డెవలప్డ్ ఏరియా. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ ఇల్లు వచ్చేసి 90 lakhs అండి, నెగోషియబుల్, లోన్ కూడా ఎలిజిబుల్ ఉంది, రెడీ టు ఆక్యుపై. వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. బ్యాలెన్స్ వర్క్ వచ్చేసి సింగిల్ కోట్ పెయింటింగ్ ఉంది. అండ్ మనకి డోర్ ఫ్రేమ్లో గ్లాసెస్ రావాలి. అండ్ వాష్రూమ్స్లో వచ్చేసి ప్లంబింగ్ వర్క్, కమోడ్స్ కానీ అండ్ షవర్ ట్యాప్స్ అవి మాత్రం బ్యాలెన్స్ ఉంది. అంతేకాకుండా మీకు ప్రతి వాష్రూమ్ కూడా వాటర్ ప్రూఫింగ్ ఆల్రెడీ చేయించి ఉంది. అండ్ ఇక్కడ ఉన్నది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. మీకు కూడా ఈ డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేయడం ద్వారా ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు మీడియేటర్కి ఇచ్చే కమిషన్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని మేజర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి అయితే లోన్ కూడా ఎలిజిబుల్ ఉంది. మీకు లోన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ ఉన్న ఓనర్ని కాంటాక్ట్ చేస్తే తను మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించి ఇస్తారు. సో బ్యాంక్ లోన్తో అతి తక్కువ డౌన్ పేమెంట్తో ఈ ఇంటిని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఇల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లుల కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.